వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. ఈ వీడియోలోని అంశాలు ఎవర్ని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు. అందుబాటులో ఉన్న కథనాలు, నెట్లో ఉన్న సమాచారం, మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము. ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు, ఆలోచనలు వారివి మాత్రమే. ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఈ మధ్య కాలంలో ఇంట్లోకి తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేసిన కొంతమంది దొంగలను అరెస్టు చేసి, వారు దొంగలించిన సొత్తులను, వారు వాడే వాహనము, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ప్రొద్దుటూరు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే, ప్రొద్దుటూరు పట్టణంలోని నరాల బాలిరెడ్డి కాలనీలో దొంగతనానికి పాల్పడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన 4 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. సుమారు 20 లక్షల విలువ చేసే 23 తులాల 4 గ్రాములు చోరీ అయిన సొత్తు రికవరీ చేశారు. ముద్దాయిలు వాడిన కారు, సెల్ఫోన్లో సమాచారం ఆధారంగా కర్ణాటకకు చెందిన కరుడుగట్టిన దొంగల ఆచూకీ కనుగొన్న ప్రొద్దుటూరు పోలీసులు, వీళ్లు దొంగతనాలు చేసేది తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటారు. అరెస్టు అయిన వారిలో ఒకరిపై 13 కేసులు, మిగిలిన ముగ్గురిలో ఒక్కొక్కరిపై 5కు పైగా చోరీ కేసులు ఉన్నాయి. ఇలాంటి దొంగతనములు పునరావృతం కాకుండా పటిష్టమైన నిఘా పెట్టాము అని తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన మిగతా చోరీలు కూడా త్వరలో ఛేదిస్తాం. ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యం వినియోగించుకుని దొంగతనాల నివారణలో పోలీసులకు సహకరించాలని ప్రొద్దుటూరు డీఎస్పీ పి. భావన కోరారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఉత్తర్వులపై ప్రొద్దుటూరు డీఎస్పీ పి. భావన పర్యవేక్షణలో ప్రొద్దుటూరు 3 టౌన్ సిఐఏ గోవిందరెడ్డి, ప్రొద్దుటూరు 2 టౌన్ ఎస్ఐ ధనుంజయుడు, ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ బి. అరుణ్ రెడ్డి మరియు వారి సిబ్బందితో ఏర్పాటు చేసిన 3 ప్రత్యేక బృందాల కృషి ఫలితముగా 16 ఏప్రిల్ 2025 తేదీ అర్ధరాత్రి ప్రొద్దుటూరు టౌన్ నరాల బాలిరెడ్డి కాలనీలో జరిగిన దొంగతనమును ఛేదించడం అయినది. ఈ దినము అనగా 5 మే 2025 తేదీ ఉదయం 11:30 ప్రొద్దుటూరు టౌన్ జమ్మలమడుగు రోడ్డు తిమ్మయ్య కాలనీలోని జమ్ములమ్మ గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 దొంగలను గుర్తించి అరెస్టు చేసి మధ్యవర్తుల సమక్షంలో విచారించి వారి వద్ద నుండి 23 తులాల 4 గ్రాములు చోరీ కాబడి ఉండిన బంగారు ఆభరణాలు రికవరీ చేయడమైనది. ఈ ముద్దాయిల నేపథ్యం కర్ణాటక బెల్గాం నగరం వైభవ్ నగర్కు చెందిన కాజా రఫీక్ సయ్యద్, అక్బర్లు బాల్య స్నేహితులు. తమ చిన్నతనం అనగా సుమారు 16 సంవత్సరాల వయసు నుండే రాత్రిపూట కన్నపు నేరాలకు పాల్పడుతూ కర్ణాటకకే చెందిన మరొక వ్యక్తితో కలిసి తమ ప్రాంతానికి చెందిన ఆర్మాన్ ఇర్ఫాన్ షేక్, మహబూబ్ అను వారిని తమ సహచరులుగా నియమించుకొని కర్ణాటక రాష్ట్రంలో పలు నేరాలకు పాల్పడియున్నారు. ప్రస్తుతం ఈ క్రింద తెలిపిన 4 అరెస్టు కాగా, దొంగతనంలో కీలకముగా ఉన్న మరొక వ్యక్తి ఆచూకీ తెలియవలసి ఉన్నది. అరెస్టు కాబడిన ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయి. కాజా రఫీక్ సయ్యద్ @అస్లాం, వయసు 35 సంవత్సరాలు, తండ్రి పేరు రఫీక్, లేట్ వైభవ్ నగర్ బెల్గాం సిటీ మరియు జిల్లా కర్ణాటక రాష్ట్రం. సయ్యద్ అక్బర్ @అక్బర్, వయస్సు 39 సంవత్సరాలు, తండ్రి పేరు పటేల్ సాబ్, నక్కల దొడ్డి కొట్టాలు, గుంతకల్ టౌన్ అండ్ మండలము, అనంతపూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఆర్మాన్ ఇర్ఫాన్ షేక్, వయసు 19 సంవత్సరములు, తండ్రి పేరు ఇర్ఫాన్ ఇర్ఫాన్ బాబా సాబ్, వైభవనగర్ బెల్గాం సిటీ అండ్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. మహబూబ్ ఇబ్రహీం ముల్లా, వయసు 20 సంవత్సరాలు, తండ్రి పేరు ముల్ల ఇబ్రహీం, వైభవనగర్ బెల్గాం సిటీ మరియు జిల్లా, కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్ర వాసులైన పై ముద్దాయిలను గుర్తించి వారి ఆచూకీ కనిపెట్టి చోరీ సొత్తు రికవరీ చేయడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన ప్రొద్దుటూరు 3 టౌన్ సిఐఏ గోవింద్ రెడ్డి, ప్రొద్దుటూరు 2 టౌన్ ఎస్ఐ ధనుంజయుడు, ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ బి. అరుణ్ రెడ్డి మరియు సిబ్బంది అయిన ఏసీ సుబ్బన్న, హెడ్ కానిస్టేబుల్ భద్రారెడ్డి, కానిస్టేబుల్ అయిన దస్తగిరి, సుబ్రహ్మణ్యం, రమణారెడ్డి, చాంద్ బాషా, ధనంజినేయ, దినకర్ మరియు హోంగార్డు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మనకి యాక్చువల్లీ 16th ఏప్రిల్ నైట్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది ఇక్కడ బొల్లవరంలో ప్రొద్దుటూరులో. సో దాని మేరకు 17th ఏప్రిల్ మేము 3 టౌన్ లిమిట్స్లోనే ఒక కేసు కట్టాము, హెచ్బీ బై నైట్. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.
అండ్ మనకి యాక్చువల్లీ 16th April నైట్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది ఇక్కడ బొల్లవరంలో ప్రొద్దుటూరులో. సో దాని మేరకు 17th April మేము 3 టౌన్ లిమిట్స్లోనే ఒక కేసు కట్టాము HB/night. దానిలో సెక్షన్ 331 Clause 1 అండ్ 205A Clause BNS కింద ఒక కేసు కట్టాము. ఆఫ్టర్ దట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ SP అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో CI 3 టౌన్ గోవిందరెడ్డి అండ్ SI 2 టౌన్ ధనంజయ్ అండ్ SI రూరల్ ప్రొద్దుటూర్ ఫర్ డిటెక్షన్ వీ హ్యావ్ కెప్ట్ 3 టీమ్స్. దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే వీ హ్యావ్ టేకెన్ ప్రాంప్ట్ యాక్షన్ అండ్ CCTVs ఆఫ్ ద ఎంటైర్ టౌన్ అంతా సర్చ్ చేసాము అండ్ ఆల్సో టవర్ డంప్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో CDR అనాలిసిస్ చేయగా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 1 car విచ్ ఇస్ సస్పీషియస్ ఇన్ ద ప్రొద్దుటూర్. దాంట్లో 5 people కూడా ఐడెంటిఫై అయ్యారు. దానిలో ఫొటోస్ కూడా వీ హ్యావ్ కలెక్టెడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది. దట్ వాస్ బీయింగ్ ట్రేస్ టు కర్ణాటక బెల్గాం. సో ఇమీడియట్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ మన లోకల్ ఇంటెలిజెన్స్తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలోఅప్ చేసిన తర్వాత ప్రొద్దుటూరు అవుట్స్కట్స్లో వీళ్ళు తిరుగుతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు మార్నింగ్. దాని మేరకు 4 members సస్పీషియస్గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేసాము. చేసిన తర్వాత ఈరోజు కస్టడీలోకి తీసుకొని వీ హ్యావ్ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్. అప్రాక్సిమేట్లీ 23.4 tulas గోల్డ్ అంతా రికవర్ అయింది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఎట్ ద మూమెంట్ ఈస్ 20 lakhs అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద అసోసియేట్ దీంట్లో 5 members ఐడెంటిఫై చేసాము. దానిలో 4 members మనకు ఆల్రెడీ దొరికారు. దీనిలో వన్ ఆఫ్ ద అసోసియేట్ ఈస్ యెట్ టు బి కాట్. దానికోసం స్పెషల్ టీమ్ అవుట్ ఫామ్ చేసాము ఆల్రెడీ. ఫ్రమ్ టుడే అగైన్ దే విల్ సర్చ్ ద సేమ్ పర్సన్ అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది. దీంట్లోని మనకి MO ఏంటంటే వీళ్ళది ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది. వీళ్ళు ఏజ్ ఆఫ్ 15 నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్లోని రిపీటెడ్గా పాల్గొంటున్నారు అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటమ్స్ థెఫ్ట్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళు ఎంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్లో చూస్తే 2 of the people మీద మోర్ దెన్ 20 cases ఉన్నాయి. వన్ ఆఫ్ ద పర్సన్కి అటెంప్ట్ టు మర్డర్ ఉంది. వన్ ఆఫ్ ద అదర్ పర్సన్కి ఆల్రెడీ 302 క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యి ఉంది. దట్ ఈస్ మర్డర్. సో దీంట్లో వీళ్ళు ఇంటర్స్టేట్ నటోరియస్ క్రిమినల్స్. వీళ్ళని ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ A2 కోసం మేము ఆల్రెడీ గాలిస్తున్నాము. ద టీమ్ ఈజ్ రెడీ. అండ్ దీంట్లోని మేము పబ్లిక్కి చెప్పడం ఏమనగా, ఒకటి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు LHMS కెమెరాస్ యూటిలైజ్ చేసుకోండి. మీరు కమాండ్ కంట్రోల్కి కానీ మాకు కానీ కాల్ చేసిన వెంటనే మేము LHMS కెమెరాస్ మీ హౌసెస్లో ఫిక్స్ చేస్తాము. దీంట్లో ఎనీ సస్పీషియస్ యాక్టివిటీ ఉంటే ఇమీడియట్గా మాకు అలర్ట్ వస్తుంది. సో ఇట్ విల్ బీ ఈజీ. అండ్ ఆల్సో మేము బీట్స్ మోర్ ఇంటెన్సిఫై చేసాం ఇన్ ఎంటైర్ ప్రొద్దుటూరు టౌన్. నౌ ద బీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అవుట్స్కట్స్ ఆఫ్ ద ప్రొద్దుటూరు టౌన్ ఆల్సో. సో పబ్లిక్ ఏమీ భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరమే లేదు. వీ ప్రొద్దుటూరు పోలీస్ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఇట్లాంటివి ఏం జరిగినా. అండ్ HB/nights కానీ రాబరీస్ కానీ ఏం జరిగినా వెరీ ఇమీడియట్ యాక్షన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ ద క్రిమినల్స్. అండ్ దిస్ కేస్ ఆల్సో 10 days లోపే డిటెక్ట్ చేయడం జరిగింది అయిన వెంటనే. అండ్ మీకు మా తరఫున చెప్పడం ఏంటంటే, ఎనీ సస్పీషియస్ పీపుల్ ఆర్ ఎనీ సస్పీషియస్ యాక్టివిటీస్ జరగడం కానీ ఎనీ సస్పీషియస్ వెహికల్స్ రోమ్ అవుతున్నాయని తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్. అండ్ అదర్ దెన్ దిస్ వీ టాక్ విత్ ఎంటైర్ ఎవిడెన్స్. దీంట్లో 32 tulas గోల్డ్ పోయింది అండ్ 3 kgs సిల్వర్ అండ్ 5.5 lakhs గోల్డ్ పోయింది అని చెప్పి రాసుకున్నాం మనం. అండ్ దీంట్లోని ఆల్రెడీ 80% ఎంటైర్ రికవరీ జరిగిపోయింది. దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మనం క్యాచ్ చేసిన వెంటనే రిమైనింగ్ రికవరీ కూడా చూపిస్తాం. థ్యాంక్ యూ. రైట్. సో దీనికోసం విల్ డిస్క్రైబ్ ఫ్యూ థింగ్స్. సో 2 టౌన్లో జరిగిన HB/night ఆల్సో ఇస్ అ గ్రేవ్ అఫెన్స్. దీంట్లో ఆల్రెడీ మనకి గోల్డ్ రికవరీ స్టార్ట్ అయిపోయింది. వీ హ్యావ్ కాట్ ద క్రిమినల్స్. దీంట్లో 2 criminals మనకి ఐడెంటిఫై అయ్యారు. సో దీనికోసం ఒక టీం ఆల్రెడీ గాలిస్తుంది. ఒక పర్సన్ దొరికాడు. దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది. విల్ ఇన్ఫార్మ్ యూ పీపుల్ వెరీ సూన్ ఇన్ 2 to 3 days. దానికోసం కూడా యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. అండ్ రిగార్డింగ్ రూరల్లో జరిగిన HB/night కోసం అయితే వీ ఆల్రెడీ హ్యావ్ 140 సస్పీషియస్ నెంబర్స్. దీన్ని అంతా ట్రేస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ట్రేసింగ్ బ్యాక్ టు డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో వీఆర్ అజ్యూమింగ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్స్టేట్ క్రిమినల్స్ చేసింది అని అనుకుంటున్నాము. సో దీనికోసం ఆల్సో విత్ ఇన్ 10 days విల్ క్యాచ్ ద క్రిమినల్స్ ఫర్ షూర్. ప్రతిరోజు రాత్రి నైట్ కసి తిరుగుతున్నాం, అయినా దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయి. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? సో దీంట్లోని పొరపాటు అనడం కన్నా దేర్ ఈస్ ఇఫ్ ద క్రిమినల్స్ దే నో the timings of beats, that is one small mistake from everyone's side. సో దీంట్లో ఏం చేసామంటే ఈ బీట్ సిస్టమ్ని ఎంటైర్గా రివైజ్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ద బీట్ అబ్స్ట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ డైనమిక్ బీట్స్ అండ్ ఎవ్రీడే బీట్ సిస్టమ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కామన్ పబ్లిక్కి మాత్రము దే విల్ అండర్స్టాండ్ ద పోలీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ అవుట్స్కట్ అండ్ ఎవ్రీ కార్నర్. న్యూ కాలనీస్ ప్రొద్దుటూరులో రావడం జరిగింది.